హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియాలో కొన్ని మేజర్ చేంజెస్ వచ్చినాయి. మళ్ళీ అది జూలై 1 నుంచి అప్డేట్ అవుతాయి. ఇది మెయిన్గా టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్స్కి ఇంప్లిమెంట్ అయితే ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇన్ కేస్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఇంకో నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేశాను, లైక్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అవి చాలా యూస్ఫుల్. మీరు ఒకవేళ ఆస్ట్రేలియాకి వచ్చి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఆ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఒకసారి చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదామా? చేంజెస్లోకి వెళ్తే టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్స్కి ఈ మెయిన్గా చేంజెస్ అప్లికేబుల్ అనమాట. అండ్ ఈ చేంజెస్ వచ్చేసి 1 జూలై 2024 నుంచి అప్లికేబుల్. ఎవరైతే 1 జూలై తర్వాత అప్లై చేస్తున్నారో లైక్ ఇన్ 2024 వాళ్ళకి మాత్రమే ఇవి అప్లికేబుల్. అండ్ మనము వీసాస్లో చూస్తే ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్ ఉంది. దాన్ని రీనేమ్ చేశారు టు పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అని. దీని మ్యాక్సిమం ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ అండర్ అని ఉంది. సో దీనికి ముందు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు వీళ్ళు ఎలిజిబుల్ ఉండే అనమాట ఈ వీసా అప్లై చేసుకోవడానికి అప్లికెంట్స్కి. కానీ ఇప్పుడు దాన్ని రిడ్యూస్ చేశారు. 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకే వాళ్ళు ఈ వీసాకి అప్లై చేసుకోవచ్చు అని. అండ్ హాంకాంగ్ అండ్ బ్రిటిష్ నేషనల్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు వాళ్ళు ఈ వీసాని అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ పోస్ట్ వొకేషనల్ వర్క్ స్ట్రీమ్ డ్యూ టు ఏజ్ ఎవరైతే ఈ వీసాకి అప్లై చేసుకోలేకపోతున్నారో లైక్ 35 ఇయర్స్ కన్నా ఎబో ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్ వర్క్ వీసాకి అప్లై చేసుకోలేకపోతున్నారో వాళ్ళు వేరే వీసా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దే కెన్ స్టే ఇన్ ఆస్ట్రేలియా. అప్లికెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ వర్క్ వీసాకి అప్లై చేసుకోవచ్చు అంటే లైక్ డిప్లొమా ఆర్ డిగ్రీ, అసోసియేట్ డిగ్రీ ఆర్ ట్రేడ్ క్వాలిఫికేషన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళ ఆక్యుపేషన్ లిస్ట్ వచ్చేసి మీడియం అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ స్కిల్ లిస్ట్లో ఉంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని స్టే పీరియడ్ వచ్చేసి 18 months. హాంకాంగ్ అండ్ బ్రిటిష్ నేషనల్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏమో 5 years ఆఫ్ స్టే పీరియడ్ ఉంది. దీంట్లో మేజర్గా చేంజెస్ వచ్చేసి నేమ్ ఒకటి రీనేమ్ చేశారు టు పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అని. అండ్ ఏజ్ లిమిట్ ఒకటి తక్కువ చేశారు. లైక్ ముందు 50 years ఉంటే ఇప్పుడు దాన్ని 35 yearsకి రెడ్యూస్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దీంట్లో చేంజెస్ ఏం లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్. పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ని కూడా రీనేమ్ చేశారు విత్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అని. సో దీని ఎలిజిబిలిటీ కూడా ముందు 50 years దాకా ఎలిజిబిలిటీ ఉండే ఏజ్ లిమిట్ వచ్చేసి, కానీ ఇప్పుడు 35 yearsకి రెడ్యూస్ చేశారు అప్లికెంట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి హాంకాంగ్ అండ్ బ్రిటిష్ నేషనల్ ఓవర్సీస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి నో చేంజ్. వాళ్ళు 50 years ఏజ్ ఉన్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై పోస్ట్ స్టడీ వర్క్ వీసా. అండ్ ఇన్ కేస్ ఎవరైతే 35 years కన్నా ఎబో ఉండి వాళ్ళు పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ అప్లై చేసుకోలేకపోతే వాళ్ళు వేరే వీసా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని వాళ్ళకి వీసా లింక్స్ పెట్టారనమాట ఇక్కడ. అండ్ మెయిన్ చేంజ్ వచ్చేసి పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ చేసిన వాళ్ళకి 2 years ఎక్స్టెన్షన్ ఉండేది బేస్డ్ అపాన్ దే సెలెక్టెడ్ డిగ్రీ ముందు. కానీ జూలై 1, 2024 నుంచి అది తీసేస్తున్నారు. లైక్ 2 years ఎక్స్టెన్షన్ అనేది మీకు సెలెక్టెడ్ డిగ్రీ పైన ఉండదు. అండ్ ఇది స్టే పీరియడ్ వచ్చేసి పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ వాళ్ళకి. సో ఇదంతా మన నాన్ ఇండియన్స్కి అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇంక్లూడింగ్ హానర్స్ వచ్చేసి వాళ్ళకి అప్ టు 2 years స్టే పీరియడ్ ఉంటుంది. అండ్ మాస్టర్స్ కోర్స్ వర్క్ అండ్ ఎక్స్టెండెడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అప్ టు 2 years ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. అండ్ మాస్టర్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డాక్టరల్ డిగ్రీ పిహెచ్డి చేసిన వాళ్ళకి అప్ టు 3 years వీసా స్టే పీరియడ్ ఉంటుంది. అండ్ హాంకాంగ్ అండ్ బ్రిటిష్ నేషనల్ ఓవర్సీస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏమో 5 years స్టే పీరియడ్ ఉంది. అండ్ మనకి ఇండియన్ నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్తోని బ్యాచిలర్స్ డిగ్రీ ఇంక్లూడింగ్ హానర్స్ చేసిన వాళ్ళకి అప్ టు 2 years, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ హానర్స్ ఇన్ స్టెమ్ ఇంక్లూడింగ్ ఐసీటీ చేసిన వాళ్ళకి 3 years. సో ఇవన్నీ మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అనమాట. అండ్ మాస్టర్స్ కోర్స్ వర్క్ ఎక్స్టెండెడ్ అండ్ రీసెర్చ్ చేసిన వాళ్ళకి అప్ టు 3 years వరకు స్టే పీరియడ్ ఉంది వాళ్ళకి. అండ్ డాక్టరల్ డిగ్రీస్ పిహెచ్డి అప్ టు 4 years వరకు స్టే పీరియడ్ ఉంది. ఇదన్నమాట మేజర్గా వచ్చిన చేంజెస్. లైక్ పోస్ట్ స్టడీ వీసా అప్లై చేసే వాళ్ళకి 35 years ఏజ్ లిమిట్ తక్కువ చేశారు. లైక్ ముందు 50 ఉండేది, ఇప్పుడు 35 yearsకి రెడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 years ఎక్స్టెన్షన్ అనేది తీసేశారు. ఇవి మేజర్గా చేంజెస్.
నెక్స్ట్ సెకండ్ పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్, దీనికి నేమ్ చేంజెస్ లేవు, ఓన్లీ నేమ్ మాత్రం చేంజ్ చేశారు, లైక్ సెకండ్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అని. అండ్ రీప్లేస్మెంట్ స్ట్రీమ్ ఇప్పుడు తీసేస్తున్నారు. రీప్లేస్మెంట్ స్ట్రీమ్ అంటే కోవిడ్ టైంలో ఎవరైతే వాళ్ళ వీసా టైంని లాస్ట్ అయిపోయి ఉంటారో, లైక్ డ్యూ టు రిస్ట్రిక్షన్స్, వాళ్ళకి రీప్లేస్మెంట్ స్ట్రీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట కోవిడ్ తర్వాత ఎక్కువ రోజులు ఉండడానికి. సో ఆ వీసా అనేది ఇప్పుడు సీజ్ చేస్తున్నారు. రీప్లేస్మెంట్ స్ట్రీమ్ వీసా ఇంకా ఉండదు. సో ఇవన్నమాట ఆస్ట్రేలియాలో మేజర్గా వచ్చిన చేంజెస్. ఫ్రమ్ 1st July 2024 నుంచి ఇవన్నీ అప్లికేబుల్. ఎవరైతే టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు July 1st లోపు అప్లై చేసుకుంటే వాళ్ళకి 5 years వీసా వస్తుంది బేస్డ్ ఆన్ దట్ సెలెక్టెడ్ డిగ్రీ. July 1st తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకి 35 years ఏజ్ లిమిట్ ఒకటి ఉంటుంది. అండ్ వాళ్ళకి 3 years వీసానే వస్తుంది ఒకవేళ ఇండియన్స్ అయితే. ప్లీజ్ మీరు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది నేను ఇంకా వీడియోస్ చేయడానికి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లెట్ మీ know in the comment section. And thanks for watching this video till the end. We'll see you in our next video. Bye bye.